రైట్, మనతో పాటు శివ ముదిరాజు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. ఏంది మళ్ళీ ఆత్మగౌరవం అది ఇది అని చెప్పి అస్తిత్వం అని చెప్పి వినబడతా ఉన్నది. తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు పరిపాలించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి కొంత ఎటుగూడి సమైక్య పాలన నడుస్తున్నదా అనే ఒక క్వశ్చన్ మాకు కూడా అనిపిస్తూ ఉన్నది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు బరాబర్ తెలంగాణలో జరుగుతుంది అదే. ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 1269 మంది ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ తెలంగాణ సమాజంలో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత తెలంగాణ వాదం వినిపించింది. ఆ రోజు ఈ తెలంగాణలో ఉన్న బీసీల కోసం, ఈ 36 కులాల కోసం ఉప్పల్లో కావచ్చు, అటు కోకపేట బగాయతులో, ఇది ఉప్పల్ బగాయతులో కోకపేటలో కావచ్చు, 67 ఎకరాల 30 గుంటల భూమిని అట్లాగే 60 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తే ఈరోజు ఆ భూముల్లో పెత్తందారి వ్యవస్థ ఒకవైపు నడుస్తుంటే ఇంకోవైపు నిర్మాణం జరిగిన కుర్మ భవనం లాంటి భవనాల్లో ఈరోజు శ్రీ చైతన్య, శ్రీనారాయణ లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లీజులు తీసుకొని ఇక్కడ బీసీల కోసం కేటాయించిన భవనాలలో లేదంటే భూములలో వాళ్ళ ఆధిపత్యం నడుస్తుంటే ఇంకోవైపు ఈ పెత్తందారి నాయకులు వచ్చేసి దీన్ని వాళ్ళ వ్యక్తిగత ఆస్తిగా మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అందుకోసం నిరసనగానే ఈరోజు ఈ తెలంగాణలో ఈ తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ బీసీల కోసం కేటాయించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవి బీసీల కోసం ఏ ఉద్దేశంతో అయితే కేటాయించారో అవి వాళ్ళ కోసమే చెందాలనేసే ఉద్దేశంతో రేపు హలో ముదిరాజ్ చలో గాంధీ భవన్ ముట్టడికి పిలిపిస్తున్నాం. తెలంగాణలో ఉన్న యువకులు, బీసీలు, యూనివర్సిటీ విద్యార్థులు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న బీసీ నాయకులందరూ ఏం చేస్తూ ఉన్నారు? మరి ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నది, తెలంగాణ వాదానికి అన్యాయం జరుగుతున్నది, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఎందుకు మాట్లాడారు? అంటే ఇందుట్లో ఏంటంటే ఈ ఏదైతే ఈ అంటే ఆత్మగౌరవ బాణాలు ఉన్నాయో ఇందుట్లో ఆంధ్ర పాలకులకు లీజుకి ఇవ్వడంలో ఈ బీసీ సంఘాల నాయకులు కొంతమంది ఇన్వాల్వ్ అయినారు. అందుకే వాళ్ళకి పర్సంటేజ్లు వస్తున్నాయి. దాని ఉద్దేశంతో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో అందుకోసమే వాళ్ళు ఈరోజు బీసీ సంఘాలు కానీ బహుజన సంఘాలలో ఉన్న కొంతమంది నాయకులు, అందరూ కాదు, మెజారిటీ ఆఫ్ ద నాయకులు ఈరోజు మాయమడి ఉన్నారు, మా పోరాటంలో నడిచి వస్తున్నారు. సో అది అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంత తక్కువనే కనిపిస్తూ ఉన్నారు. లేదండి, మా ప్రాతినిధ్యం లేదు. ఈరోజు మాకు మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలాగే ఉంది, ప్రత్యేక తెలంగాణ పరిస్థితి లేదు. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అనేక వేదికలు పంచుకొని అనేక వేదికల మీద చంద్రబాబుని పొగిడే ప్రయత్నం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టు మిత్రుల మీద కూడా ఆంధ్ర పోలీసులు దాడి చేయడం కావచ్చు. ఇదంతా ఎట్లా చూస్తారండి? అంటే ఈ తెలంగాణ మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ ఆచారాల మీద, తెలంగాణ జీవన విధానాల మీద దాడి అనేది ఇప్పుడు కాదు, గత 75 సంవత్సరాలకు ఉంది, ఇప్పుడు ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కొంత వాళ్ళ ప్రాబల్యం తగ్గింది, కానీ మళ్ళీ రేవంత్ అన్న రావడం, ఈరోజు కొంత చంద్రబాబుకి ఎక్కడ కడితే అక్కడ అనుకూలంగా మాట్లాడడం, దానికి తోడు ఈ ఎల్లో మీడియా ఒకవైపు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండడం వల్ల ఇక్కడ సంస్కృతి మీద దెబ్బతీయడం, అట్లాగే ఏదైనా మాట్లాడితే ఈ అంటే కొంత ఇట్లాంటి దాడులు కానీ, జర్నలిస్టుల మీద అఘాయిత్యాలు కానీ, అట్లాగే ఇక్కడ మా బీసీ భవనాలకు సంబంధించిన దోపిడీ కానీ జరుగుతుందనేసి మేము తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక రాష్ట్రానికి సీఎం అండి, మీకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎట్లనో ఈ రాష్ట్రానికి మీరు కూడా అట్లాగే ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఆత్మగౌరవ భవనాలు ఇచ్చిందో దాన్ని మళ్ళీ బీసీలకి అంకితం చేయాలనేసి మేము ముట్టడికి పిలుపునిస్తున్నాం. ఏదైనా గత ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి 67 ఎకరాలు అని చెప్తా ఉన్నారు, అన్నీ ఇచ్చిపోయింది, ఇక ఓన్లీ తాళం ఓపెన్ చేసుడే లెక్క ఉన్నది అని చెప్పి, ఇప్పుడు ఎందుకు అది మరి ప్రైవేటు వ్యక్తుల చేతులకు పోతూ ఉన్నది, ఆంధ్ర కార్పొరేటర్ల చేతులకు పోతూ ఉన్నది? ఏదైతే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15/4 ఏం సూచిస్తుందంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే రిజర్వేషన్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, హాస్టల్ భవనాలు కానీ అదే ఉద్దేశంగా ప్రభుత్వాలు ఇచ్చినాయి. మరియు ఆర్టికల్ 46 ప్రకారం వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అయితే ఈ కుల సంఘాలు భవనాలు, కుల సంఘ పెద్దలు దీన్ని చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా దీన్ని ప్రైవేటీకరణకు, రెంట్కు ఇవ్వడం, అద్దె ఇవ్వడం ఈ చట్టపరంగా నేరంగానే భావించవచ్చు. కాబట్టి ఏదైతే కుల సంఘాలకు ఇచ్చిర్రో ఆ కుల సంఘ భవనాలను కుల యొక్క అట్టడుగు వర్గాల పేద ప్రజలు, మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు, పేద ప్రజలకు ఉపయోగ దిశగానే వాళ్ళు ఉండాలి తప్ప అది కమర్షియల్ పరంగా మరి ఏదో ఆస్తులు సంపాదించుకునే విధంగా ఉండకూడదనేదే మా భావన. ఇప్పుడు ఇంకా కూడా అంటే ఈ ఉద్యమం మీద ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళు ఏమన్నా స్పందిస్తున్నారా ఈ విషయం మీద? మేము ఏమంటున్నామంటే ప్రభుత్వంలో ఉన్న ఏదైతే బీసీ వెల్ఫేర్ మంత్రి గారికి కూడా మేము విన్నపం చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రైవేట్ కళాశాలకు అనేది ఏదైతే రాజ్యాంగం ఆర్టికల్ 15 ప్రకారము ఏదైతే ప్రభుత్వాలు ఇస్తున్నాయో దానికి విరుద్ధంగా ప్రైవేటీకరణకు మరి రెంట్లు ఇవ్వడం అనేది దీనికి వ్యతిరేకం. కాబట్టి మరి బీసీ వెల్ఫేర్
మినిస్టర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దీన్ని కాపాడవలసిన బాధ్యత మీపై ఉన్నది. కాబట్టేనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయడం ఫస్ట్ టైమా, లేదంటే వినతి పత్రాలు ఏమన్నా ఇచ్చారా? ఇది వరకు కుల సంఘాలు వినతి పత్రాలు ఇచ్చారు, వారు కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళు కూడా దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాము. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి ఈ విషయం? ఈ విషయంలో ఏదైతే బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన హక్కులు రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా కాకుండా మరి కుల సంఘ భవనాలు ఏదైతే ఇచ్చిరో ఆ కుల సంఘ యొక్క భవనాల పెద్ద మనుషులకు, ఆ ట్రస్ట్ యొక్క చైర్మన్లకు మీరు సూచన చేసి అవి ప్రైవేటీకరణకు ఇవ్వకూడదని మీరు చెప్పాలని మేము విన్నపం చేస్తున్నాం. చెప్పండి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలు ఈరోజు ఆంధ్ర కార్పొరేట్ల చేతిలో ఉన్నాయి, వాళ్ళ పాలవుతున్నాయని చెప్పి ఒక మీటింగ్ పెట్టిండ్రు. అసలు ఏ రకంగా జరుగుతూ ఉన్నది? అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణని సాధించుకున్న తర్వాత తెలంగాణలో వేల ఏళ్ళుగా కాయ కష్టం చేసిన బతుకుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలైన దాదాపు 42 బీసీ కులాలకు గొప్ప భవనాలని, ప్రతి కులానికి 5 ఎకరాల జాగని, ఆ విధంగా 67 ఎకరాలని గత ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంటే ఆ భూములు ఆ కులాలలో ఉన్నటువంటి కులాలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు, కులాలలో పెట్టుబడిదారులు వీళ్ళందరూ కలిసి కూడా ఆ భూములని నారాయణ, చైతన్య అలాగే ఇంకా పెట్టుబడిదారులైనటువంటి వారి చేతికి లీజు ద్వారా, అమ్మడం ద్వారా, కిరాయిల ద్వారా అప్పజెప్తున్నారని తెలుసుకున్నటువంటి ఈ తెలంగాణ లోకం ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డుకి చేరుకోవడం జరిగింది. దాదాపు ఈరోజు ఇక్కడ 42 బీసీ కులాలు మూకొమ్మడిగా మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఆ బిల్డింగ్లని ఇచ్చినటువంటి ఉద్దేశం గ్రామాల నుంచి కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, సివిల్స్ కానివ్వండి, వీటి చదువుల కోసం వచ్చే విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని వారికి హాస్టల్ వసతిగా ఇవ్వడం కోసము ఇచ్చినటువంటి ఆ జాగలు. అయితే ఈ పెద్ద మనుషులు కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు కానివ్వండి, మీరు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జాగలని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వమైనటువంటి రేవంత్ రెడ్డి గారి మీద పూర్తిగా ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ పోరాటం మీ వరకు చేరింది. ఎందుకంటే ఇది ఈరోజు వచ్చిన పోరాటం కాదు, సంవత్సరంగా సాగుతున్న పోరాటమే. ముఖ్యంగా ఈ నెల నుంచి మరీ ఎక్కువగా వచ్చినటువంటి పోరాటమే. అతి త్వరలో దీని మీద సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే వారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి స్పందించాల్సిన అవసరము సీఎం గారికి ఖచ్చితంగా ఉందని తెలియజేస్తున్నాము. ఎట్లా కనిపిస్తూ ఉన్నది సీఎం గారి వ్యవహార శైలి ఈ 2 సంవత్సరాల నుంచి? అయితే ప్రజాప్రభుత్వం అని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా బస్సు అలాగా ఉచిత కరెంటు ఈ 2 విషయాల్లో తప్పిస్తే ముఖ్యంగా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అదే గవర్నమెంట్ నుంచి, అదే పాలమూరు నుంచి, ఇక్కడ చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్లో కిరాయిలు 5,000, 10,000 రూపాయల కిరాయిలు కట్టలేక విద్యకు దూరం అవుతున్నటువంటి పేదల కడుపుని నువ్వు చూడాల్సిన అవసరం ఉన్నది. ఆ పేదలు తలదాచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ భవనాలని ఆ పేదలకి అందించే విధంగా మీరు సీఎంగా ముందుకు రావాలని పిలుపునిస్తూ ఉన్నాము. ఇంకోటేనా, ఈ రీసెంట్గా బట్టి విక్రమార్క మాట్లాడుకుంటూ ఒక సభలో మేము అన్ని ప్రభుత్వాలలాగా అందరు రాజకీయ నాయకుల్లాగా కాదు, మేము ముందర ఏదైతే చెప్పినామో కొంతమంది రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ గెలవడం కోసం అనేక హామీలు ఇస్తారు, గెలిచిన తర్వాత ఈ విస్మరిస్తారు. కానీ మా ప్రభుత్వం అట్లా కాదు, 99% ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తి చేసిందని చెప్పి మాట్లాడింది. ఏకీభవిస్తారన్నది. అయితే బట్టి గారు మీరు కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకుంటే ముఖ్యంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే. దయచేసి మీరు వచ్చిన మూలాలని మరువద్దు. మీరు వచ్చిన ఏదైతే పేదరికం ఉన్నదో, ఏదైతే గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయో అదే విద్యాలయాల్లో అదే గవర్నమెంట్లో చదువుతున్న వాళ్ళ కోసమే గత ప్రభుత్వం చేసిన మేలు ఏదైతే ఉన్నదంటే ఈ భవనాలను ఆ విద్యా సంస్థల కోసము ఆ విద్యార్థుల కోసము ఇచ్చిందే. అట్లాంటి 67 ఎకరాలని ఖచ్చితంగా 1 ఇంచు కూడా పక్కదారి మళ్ళకుండా, 1 ఇంచు కూడా దొంగల చేతికోకుండా తాళాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే పిలుపునిచ్చారో ఇచ్చిన మాట తప్పమని, ఈ మాట మీరు ఇచ్చినా ఇవ్వకుండా ఆల్రెడీ గవర్నమెంట్ పూర్తి డబ్బులు ఇచ్చింది, గవర్నమెంట్ డబ్బులతోనే బిల్డింగ్లు కూడా కట్టించింది, అన్ని గత ప్రభుత్వమే ఇచ్చింది. కాకపోతే కీ మాత్రం మీ చేతిలో ఉంది. దయచేసి మీ కీ తిప్పే విధానము పేదల వైపు తిప్పాలని కోరుతున్నాము.